హాయ్ నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు యువర్ మోస్ట్ ఫేవరెట్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. టాలీవుడ్ స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లి తెరపై పలు షోలలో కనిపించి తన అందంతో మెస్మరైజ్ చేసిందనమాట. అనసూయ ఏ విషయాన్ని అయినా సరే సూటిగా స్పష్టంగా అడిగేస్తుంది. అందుకే ఆమెకు ఇండస్ట్రీలో ఫైర్ బ్రాండ్ అని పేరు వచ్చిందనమాట. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో భాగంగా అనసూయ సంచలన వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ మాటలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. అనసూయ ప్రస్తుతం బుల్లి తెరపై పెద్దగా కనిపించడం లేదు. తన కాన్సంట్రేషన్ మొత్తం కూడా ఫుల్ గా సినిమాలపైనే ఫోకస్ అయితే పెట్టేసిందనమాట. పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ ను సొంతం చేసుకుందనమాట అనసూయ. ఇప్పుడు పుష్ప 2 చిత్రంలో అనసూయ నటిస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కుర్రకారును తన గ్లామరస్ ఫోటోలతో తెగ అట్రాక్ట్ చేసేస్తుందన్నమాట. ఇక ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న అన్యాయంపై ఆమె స్పందిస్తూ ఉంటుందన్నమాట. తాజాగా అనసూయ భరద్వాజ్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా మేల్ డామినేషన్ నడుస్తుంది. ఇక్కడ హీరోలను ఆధారం చేసుకుని సినిమాలు చేస్తూ ఉంటారు. అంతేగాని హీరోయిన్లను ఇక్కడ ఎక్కువగా పట్టించుకోరు. పైగా వాళ్ళకి ఇంపార్టెన్స్ అస్సలు ఇవ్వరు. కేవలం మేము సాయం కోసం అరవాలి, అప్పుడు హీరోలు వచ్చి కాపాడతారు, అంతే తప్ప ఇక్కడ ఇంకే ఉండదు. సినిమాల్లో వారు అవి నొక్కితే నొక్కించుకోవాలి తప్ప మేమేం మాట్లాడకూడదు అన్నట్లుగా సంచలన వ్యాఖ్యలు చేసిందనమాట అనసూయ. ప్రస్తుతం అనసూయ హీరోలపై చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో అయితే ఎంతో వైరల్ గా మారిపోయాయి. మరి దీని మీద అనసూయ ఎలా రియాక్ట్ అవుతుందో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.